బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకతీయ యూనివర్సిటీలో గత కొన్ని రోజులుగా పీహెచ్డీ ప్రవేశాల్లో అవకతవకలపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఓవైపు పీహెచ్డీ కేటగిరీ 2 ప్రవేశాల్లో అక్రమాలపై నిరసన తెలుపుతుంటే మరోవైపు టాస్క్ ఫోర్స్ పోలీసులు కొట్టారని ఆరోపిస్తూ 6 రోజులుగా విద్యార్థులు దీక్షలు చేస్తున్నారు. ఇక కేటగిరీ 2లో అన్ని విభాగాల్లో ఖాళీలను గుర్తించి మెరిట్ ప్రకారం రెండో జాబితా ప్రకటించి అడ్మిషన్లు జరపాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక విద్యార్థులపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవడంతో పాటు రిజిస్టర్ ని తక్షణమే తొలగించాలని అంటున్నారు. ఇక ఈ నేపథ్యంలో ఇవాళ కేయూతో పాటు జిల్లా బంద్ కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ బంద్ కు బీజేపీ, కాంగ్రెస్ సహా ఇతర పార్టీల సంఘీభావం తెలిపాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకతీయ యూనివర్సిటీలో గత కొన్ని రోజులుగా పీహెచ్డీ ప్రవేశాల్లో అవకతవకలపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఓవైపు పీహెచ్డీ కేటగిరీ 2 ప్రవేశాల్లో అక్రమాలపై నిరసన తెలుపుతుంటే మరోవైపు టాస్క్ ఫోర్స్ పోలీసులు కొట్టారని ఆరోపిస్తూ 6 రోజులుగా విద్యార్థులు దీక్షలు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, రైట్ వెనెల మొత్తానికైతే ఒక జాక్ అంటే ఏబీపీ పిహెచ్డి కాకతీయ యూనివర్సిటీలో కూడా పిహెచ్డి స్కాలర్ల నియామకాలలో కూడా అవకతవకలు జరిగాయని చెప్పి అడ్మిషన్లు రద్దు చేయాలి అని చెప్పి కూడా పిహెచ్డి స్కాలర్స్ శాంతియుతంగా ధర్నా చేస్తున్న నేపథ్యంలో అందులో భాగంగా కూడా ఆ మొత్తానికైతే శాంతియుత ధర్నాకైతే అన్ని విద్యార్థి సంఘాల కేయూ జాకు మాత్రము సంఘీభావం తెలుపుతూ శాంతియుతంగా ధర్నా చేస్తున్న నేపథ్యంలో అక్కడికి పోలీసులు అయితే రంగప్రవేశం చేసి వీసీ రమేష్ ఆధ్వర్యంలో కూడా మొత్తం విద్యార్థులను కూడా కొట్టారని ఆరోపించిన పరిస్థితి కనపడతా ఉంది. వారికైతే ఏబీపీ విద్యార్థులకైతే మాత్రము కొంతమందికి చేతులకు గాయాల చేతులు విరిగిపోయాయి, కొంతమంది గాయాల పాలయ్యారని కూడా మొత్తానికైతే 2 రోజుల నుంచి కూడా వాళ్ళు కేయూ జాకు మొత్తానికైతే అంటే పిహెచ్డి స్కాలర్స్ వాళ్ళందరూ హాస్టల్కు తాళం వేసి కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో నేడు మొత్తానికైతే జాకు ఆధ్వర్యంలో కూడా కేయూ మొత్తం విద్యా సంస్థల బంద్ కూడా కేయూ జాకు కూడా పిలిపించిన నేపథ్యం అయితే ఇప్పుడు కొనసాగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. అక్కడ కేయూ జాకు ఆధ్వర్యంలో కూడా ఇప్పటికైతే పోలీసులు బైక్ రాలు చేస్తున్న పరిస్థితి అయితే విద్యార్థులను అయితే పోలీసులు అడ్డుకున్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తం మనం విజువల్స్ లో చూస్తున్నాం. విద్యార్థులను మాత్రము పోలీసులను పోలీసులు తరలించే ప్రయత్నం, అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తానికైతే కేయూ ఆధ్వర్యంలో కూడా జరిగిన పరిణామాలకు అయితే పోలీసులు మూల్యం చెల్లించ తప్పదు, వారికి కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా జాకు నేతృత్వంలో కూడా మొత్తానికైతే జాకు ఇవాళ పిలుపునిచ్చిన నేపథ్యంలో కూడా మొత్తం బంద్ అయితే శాంతియుతంగా జరుగుతున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. వారిని పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు కూడా. మొత్తానికైతే వారిని జాకు నేతృత్వంలో కూడా బంద్ అయితే కేయూ మొత్తం అంటే కాకతీయ యూనివర్సిటీలో పరిధిలో ఉన్న అన్ని హాస్టల్స్ కానీ మొత్తం అయితే బంద్ నేపథ్యం పాటిస్తున్న నేపథ్యం అయితే వరంగల్ జిల్లా కాకతీయ యూనివర్సిటీలో నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తానికి చూసుకోవచ్చు ఇప్పుడు జాకు ఇవాళ మొత్తానికైతే అన్ని పార్టీలు కూడా అంటే కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు మొత్తానికైతే సంఘీభావం తెలిపిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. జాకు మొత్తానికైతే విద్యార్థి సంఘాల నేతృత్వంలో కూడా జాకు ఇవాళ మొత్తం భారీ బందోబస్తు నడుమ కూడా మొత్తం ఇవాళ విద్యా సంస్థలు అయితే బంద్ పిలిపించారు. ఇప్పటికైతే బంద్ పాటిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక్కడికి హాస్టల్స్ అయితే కేయూలో హాస్టల్స్ కు తాళం వేసి కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కాకతీయ యూనివర్సిటీలో నెలకొందని చెప్పుకోవచ్చు. ఇప్పటికి జాకు కంటే వాళ్ళకు కోర్టుకు అయితే వీళ్ళైతే కోర్టుకు వెళ్ళిన జడ్జి ముంగడ కూడా పోలీసులు కొట్టారని చెప్పిన పరిస్థితి అయితే విద్యార్థులు చెప్పిన వాపోయిన పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికీ కేయూ నేతలలో ఎవరెవరికి దెబ్బలు తగిలాయి వాటికైతే పోలీసులే బాధ్యత వహించాలి, వారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి కూడా నినాదం చేసిన పరిస్థితి కనపడతా ఉంది. ఇక్కడ కూడా కేయూలో కూడా ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వారం రోజుల పాటు కూడా ఇవి పిహెచ్డి అడ్మిషన్లకు సహకరించిన అవతకు పాల్పడ్డ వీసీ కానీ రిజిస్టర్ ని కానీ సస్పెండ్ చేసి కూడా విద్యార్థులకు న్యాయం చేయాలి. మరి పిహెచ్డి స్కాలర్లను అయితే మళ్ళీ పునరావృతించాలని చెప్పి కూడా వారు ఆరోపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. పూర్తిగా చూసుకోవచ్చు ఇక్కడ కేయూ అనుబంధ సంస్థలు అంటే విద్యా సంస్థలలో కూడా అన్ని బంధు విద్యార్థి సంఘాలతో పాటిస్తున్న నేపథ్యం కనపడతా ఉంది. మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా జాకు నేతృత్వం కూడా జరిగిన సంఘటన నిరసిస్తూ కూడా ఇవాళ అంటే డిగ్రీ స్థాయి, ఇంటర్ స్థాయి నుంచి మొత్తం విద్యా సంస్థలు బంధు పాటిస్తున్నాయని చెప్పుకోవచ్చు. వెనెల రైట్ స్వామి, థ్యాంక్ యూ. ఇప్పుడు ఏం చెప్తున్నారు